Okay, so let's call contestant number 1, Mr. Bhargav on the stage, please. నా పేరు భాషపాక భార్గవ్. దీస్ ఆర్ మై ప్రొఫైల్స్. ఐఎమ్ రెడీ. Your time starts now, Bhargav. క్లాప్స్ బాగా చేస్తే తర్వాత కొడతారు కదా. ఓ ఈ క్లాప్. ఇప్పుడు చిర్రాయిలు చూస్తురా, అంతా చూస్తురా. చూడండి చూడండి ఇక్కడి ఇరవై అరే పోలీసు వాడు ఏమరా మన దగ్గరకు వస్తుండు. దీని వల్ల సిగరెట్ వేస్ట్ అయిపోయింది. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆ మర్డర్ ఎట్లయిందంటే ఏం చెప్తాం సార్, చెప్పాలా? ఇవా ఏమైందంటే ఇది మా డైలీ బత్తి కొట్టే స్పాట్ సార్. డ్యూటీ నుంచి ఎట్లయితే వచ్చినామో అట్లా కూర్చున్నాం. ఇడ కూర్చొని మా వాడు ఇట్లా లైటర్ అంటించింది, ఆడికే చెరుపడ అంటించింది సార్. అబ్బాయి ఏమన్నా అనిపించిందా? ఒక్క చెరుపడతో ఆగలేదు సార్. ఆడు కూర్చుండు 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 కూర్చుండు. మా ఊళ్ళు చూసి మజమా అయిపోయింది సార్ మాకు మొత్తం. ఒక ఎట్లా అంటే ఫస్ట్ టైం చూసినాం అనుకో మర్డర్ అయితే అలా హైలైట్ అనిపించింది. పక్కన పబ్లిక్ మొత్తం రైనాన్ బొరాన్ అయిపోయారు, ఉరుకుతుర్రు, రక్తం మొత్తం రోడ్డు మీద పోతుంది. అబ్బా మేము గుమ్ములు ఉన్నాం బత్తి కొట్టి. మాకైతే మేము నవ్వుతూనే ఉన్నాం. అరే ఏమన్నా ఇచ్చిండ్రా బై షార్ట్ని చూడని చెప్పాడు. అబ్బా అనిపించింది అప్పుడు అనిపించింది. మా పొరలు కూడా నువ్వు 4 ఏళ్ళ బ్రేడ్ పెట్టుకొని తిరుగుతారు, మెడ చుట్టూ తిప్పేస్తారు ఏమైనా అన్నారనుకో అనిపించింది. ఇక అట్లయింది సార్ మర్డర్. ఇక ఆ పోయినాడు పోగా ఇంకా యాక్టివ్గా చేసి గణేడు తీసుకొని వచ్చాడు, నెత్తి వలగొట్టాడు. ఇక ఎట్లుంటుంది షార్ట్, ఆడికే అవుట్ అయిపోయినాడు. ఇంకా అంతే చూసినాం సార్. ఇంకా మాకు ఆ కొట్లాట గిట్లాట అవన్నీ మాకు తెలియదు అనుకో. 500 ఏం సరిపోతాయి సార్, మీరే 1000 రూపాయలు తీసుకుంటారు బండి పట్టుకుంటే. ఇలా 10 మంది ఉన్నాం, ఒక్కొక్కరికి నైట్కి స్టఫ్ కావాలి, బాడీలో కావాలి. చూడరు మీరు. ఆయనకి ఇచ్చేనా? ఇక మర్డర్ ఎట్లయిందంటే ఇప్పుడు ఏం చెప్తా అంటే నేను ఇక పాత కొట్లాటలు సార్. పాత కొట్లాటాలంట వాళ్ళకి అలాగాడు అప్పు తీసుకున్నాడు అప్పు ఇవ్వలేడంట. ఇక అది చేసుకుని గుస్తా దిమాక్లో పెట్టేసుకుండు. దిమాక్లో పెట్టుకొని ఇక ఏం చేసిండంటే బస్సులలో కనిపిస్తే ఏమరా ఎప్పుడు ఇస్తామంటే ఇయ్యరాబాయ్ అన్నాడంట. అంతే సార్. ఫిరాయించిన వాళ్ళు ఉంటారు బస్సులలో, ఇట్లుంటారు. మొత్తం వచ్చిండు అని చెప్పింది, చెరపడా అంటే ఇచ్చేసిండు, అయిపోయింది. భార్గవ్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హైలైట్ ఇచ్చిన ఎవరు ముఖాలు కనబడవు, నాకు సైట్ ఉంది. నాకు ఏమనుకోకరి బెస్ట్. అంటే తెలియదు కదా, రిఫ్లెక్షన్ కొట్టేస్తుంది మీరు నాకు. ఇదే సీను చాలా బాగా చేసావు భాస్కర్. ఇదే సీను ఒక అంటే సగమే 2 minutes చేసావు, నువ్వు ప్రిపేర్ అయ్యావు, బాగుంది. ఇందులో ఒక 30 seconds ఆర్ దాంట్లో ఒక చిన్న పాట ఏదైనా చాలా భయస్తుడు అంటే నిజంగా మర్డర్ చూసినోడు వణికిపోతూ చేస్తే ఎలా చేస్తాడో చేయగలుగుతాడు సార్. అది అంటే డైలీ ఇట్లానే డ్యూటీకి అని పోతా సార్. నేను చూసినా సార్, నాకు అసలు ఆడు వచ్చింది సార్. ఆయన చూసినా ఆడికి గమనించుకోసం వస్తున్నా, నాకు అర్థం కాలేదు సార్. అంటే ఆడు కొత్తగా కనిపిస్తుంది బస్సులా. ఆయననేమో కాకని డైలీ చూస్తాను నేను. చూసిండు, స్టాండ్ వేసిండు, చాకు తీసుకొని పొడిచిండు సార్. పొడగానే ఆడికించి మొత్తం పబ్లిక్ అంతా ఉరికిరు సార్. నాకు అంతే సార్. రక్తం మొత్తం నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా ఆడికించి ఉరికిపోయినా సార్. అంతే చూసిన సార్. పోతే సార్ మా మమ్మీ పిలుస్తుంది. మళ్ళీ మర్డర్ చేయడం పోలీసులు ఇంట్లో కొడతాడు. అందుకే కళ్ళు పెట్టుకున్నాడు. ఇక్కడ మీ పేరు ఏంటి అని ఉంటే నా పేరు భాషపాక భార్గవ్ అని రాశాడు అతను. చతురైన కుర్రాడు ఇతను. చెప్పు ఏంటి నీ స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఉన్నావు నువ్వు. అంటే ఫస్ట్ యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే స్కూల్లో నేను 8th క్లాస్ చదువుతున్నా. 8th 9th సరిగా యాదలేదు, కరోనాలో మర్చిపోయినా. అప్పుడు దుర్యోధన పాత్ర మా తెలుగు సార్ చెప్పినారే, నువ్వు సెట్ అవుతావురా దుర్యోధన పాత్ర ఈ ఎన్టీఆర్ గారిది అంటే డన్ అనుకుని ప్రిపేర్ మోనోలో పెద్దగా ఉంటుంది. ఏమంటివి సంథింగ్ ఆ డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ గారిది. సో అలా నేను స్టేజ్ మీద వెళ్ళి పర్ఫామ్ చేస్తే ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడంటే ఎట్లనో అజీబ్ చూస్తాడు, అరే ఏం రాబో ఏం చదువురా అన్నట్టు. అప్పుడు లేచి అప్పట్లో కొట్టాడు. అరే వా అనిపించింది నాకు. మా ఫిజిక్స్ సార్ ఉంటాడు, ఫిజిక్స్ పై 2 చెప్తాడు ఆయన. దగ్గరకు వచ్చి మంచి చేసినాడు. థ్యాంక్ యూ సార్ అనుకున్నాను. అలా యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఐ ఫెల్ట్ ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఫస్ట్ నేను చేస్తే ఐ విల్ ఎంజాయ్, నేను చేస్తూ ఎంజాయ్ చేస్తాను.
భార్గవ్ చాలా చాలా నచ్చింది భార్గవ్ నీ కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్. నువ్వు 21 యా 21. సూపర్ సూపర్. నువ్వు మంచి క్లారిటీ ఉంది నీకు ఏమవ్వాలను, ఎట్లాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు జనరల్గా? క్యారెక్టర్స్ అని కాదు, ఐ వాంట్ బి ఎ గుడ్ యాక్టర్. అంటే అద్భుతం. అరే, వా, అరే, Good ఏం one. ఏం యాక్టింగ్ చేస్తాడు భయ్ అనిపిస్తుంది, అలా కావాలని. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తాం మనం. భార్గవ్ హాయ్. Hi. Um, మీ బై ద వే మీరు మస్తు 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 ఉంటారు మీరు. తలవాడు చెప్పాను కదా, సిగ్గైతే నాకు, సారీ. ఓ థ్యాంక్ యూ. అరే మీది చే మరి 5 ఇచ్చే ఇంకేంది. మీ స్ట్రాంగెస్ట్ ఇమోషన్ ఏదనుకుంటున్నారు మీరు? బాధ బాధ. బాధ. ఓకే. ఎందుకంటే ముఖం నేను ఎట్లా పెట్టినా ఇట్లానే ఉండదు, ఏమో కోల్పోయిన వాళ్ళకి కనిపిస్తానంట నేను. కంటి చూపు కోల్పోయావు సైట్కి. ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టర్స్లో? జూనియర్ ఎన్టీఆర్. వెరీ నైస్. ఆసమ్ ఆసమ్ ఆసమ్. భార్గవ్కి మీ రేటింగ్స్ ఇవ్వండి అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ. నీకు 4.5 ఇచ్చా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సందీప్ గారి స్కోర్ 4.5. ఎంతమ్మా? 4.5. వావ్. శిరీష గారి స్కోర్ 5 5 out of 5. థ్యాంక్ యూ సో మచ్. నేను 4 ఇచ్చా. ప్రొడ్యూసర్ దగ్గర ఒకటి కోల్పోయిన ఆడియన్స్ మనసులు గెలుచుకున్న భార్గవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ థ్యాంక్ ది యూ బెస్ట్. థ్యాంక్ యూ.